వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణుల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ రమణయ్యపేట ఆయన క్యాంపు కార్యాలయం నుండి నాయకుల కార్యకర్తలతో బైక్లపై నాగమల్లితోటి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నాగమల్లితోటి జంక్షన్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పవరం జంక్షన్ రూరల్ తహసీల్దార్ కార్యాలయం వరకు కన్నబాబు వైసీపీ నాయకులు పాదయాత్రగా తరలివచ్చి వినతిపత్రం అందించారు. కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీ శ్రేణుల శాంతియుత ర్యాలీ నిర్వహించామన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో 5 కాలేజీల నిర్మాణం పూర్తయ్యాయని, మరో 2 మెడికల్ కాలేజీల నిర్మాణ దశలో ఉన్నాయని, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ఇది ముంచే ప్రభుత్వం, ఈ ప్రజలను నిలువునా ముంచుతున్న ప్రభుత్వం ఇది. తండ్రి కొడుకు కలిసి వాళ్ళ పార్ట్నర్స్తో కలిపి ఊరినే షోలు చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ క్యాబినెట్లో ఏం చర్చించారనేది ఆంధ్రజ్యోతిలోని ఈనాడులో చూస్తే మనకి అర్థమవుతుంది. వాళ్ళ కంట్రోల్ పోయింది, ఎమ్మెల్యేల మీద మాట్లాడుకున్నారని వచ్చింది. ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేమైనా ఉంటుందా నాయకత్వానికి? ఇవాళ మొన్ననే మోంతా తుఫాన్ వచ్చింది. మోంతా తుఫాన్ వస్తే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. వాళ్ళ సొంత ఛానల్స్లో ఏదో మోకాలు అడ్డు పెడితే మోంతా ఆగిపోయింది చంద్రబాబు నాయుడు కోసమని, ఇలాంటి సిల్లీగా చౌకబారు ప్రచారం అంతా చేశారు. ఇప్పుడు ఇవాళ చూసుకుంటే మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో 15,000 ఎకరాలు పోయిందని రాస్తున్నారు. మేము అడుగుతున్నాం, మీ కళ్ళు కనిపించట్లేదా? రైతాంగం బాధలు వినిపించట్లేదా? ఇవాటి వరకు సీఎంఆర్ మొదలు కాలే. ఎవరైనా సరే మా పంట పోయిందని రాయించుకుంటే మీకు ధాన్యం కొనలేమని అధికారులు అల్టిమేటం ఇస్తున్నారు. గతంలో ఎప్పుడున్నా ఈ పరిస్థితి ఉందా? ఎందుకు ఇంత దిగజారిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుందని అడుగుతున్నాం. మేమేం అడుగుతున్నాం అంటే, ప్రజల కోసం పనిచేయండి, పబ్లిసిటీ కోసం కాదు. ఎంతసేపు పబ్లిసిటీ మీకున్న పేపర్లో రాయించుకుని, మీకున్న టీవీల్లో చూపించుకుని ఊరికే సంకలు గుద్దుకోవడం కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు చూడండి. ఇప్పుడే మేము ర్యాలీగా వస్తే స్వచ్ఛందంగా కొన్ని వేల మంది ర్యాలీలో వచ్చారు. అది ఇవాళ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతకి నిదర్శనం. ఎప్పుడు చూసినా కేసులు పెట్టడం, ఎక్కడ చూసినా అణగదొక్కాలనుకోవడం. ఏంటి మీరు అణిచేస్తే అణిగిపోవడానికి ఇదేమన్నా ఆషామాషి అనుకున్నారా? వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు మేమంతా మీరు ఎక్కువగా ప్రచారం చేసుకుని మీరు ఎంత బిల్డప్లు ఇచ్చినా మీ బిల్డప్లకు భయపడిపోయి అవడం లేడు. ఉదయం అందరికీ పోలీస్ ఆఫీసర్లు ఫోన్లు చేశారు, నోటీసులు ఇచ్చారు, 100 మంది దాకా రాకూడదని. చూశారు కదా ఎంతమంది వచ్చారు. ఎవడాపుతాడు? ఇది ప్రభంజనం. ఇది మొదలైంది జగన్ ప్రభంజనం ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మేము పేదల పక్షాన పనిచేస్తున్నాం, మేము ప్రజల పక్షాన పనిచేస్తున్నాం, ప్రజల గొంతుకై వినిపిస్తున్నాం. కాబట్టి ప్రజలు వస్తారు, బయటకు వస్తారు రోడ్ల మీదకి. మీరు ఈ సమస్యని పరిష్కరించండి, కాలేజీల ప్రైవేటీకరణ ఆపండి, అప్పుడు తప్పకుండా మేము కూడా శాంతిస్తామని చెప్తున్నాం.